ప్రజాపాలనలో భాగంగా పెద్దేముల్ మండల్ చైతన్య నందు ఈ రోజు 6 గ్యారెంటీల అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే 6 గ్యారెంటీ స్కీములో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. మిగిలిన 5 గ్యారెంటీలు మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, గృహజ్యోతి, చేయుత లాంటి పథకాలను ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు మనోహర్ రెడ్డి. ప్రజలు ఎవరు కూడా తొందరపడకుండా 6 రోజుల తర్వాత కూడా తహసీల్దార్ లేదా ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు జోడిస్తే చాలని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరు కూడా జిరాక్సులకు పెద్దగా డబ్బులు ఖర్చు చేసుకోవద్దని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి తాండూరు ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉంటానని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దారాసింగ్, ఆర్డీఓ శ్రీనివాసరావు, మండల్ నోడల్ అధికారి లలిత కుమారి, సిఐ రాంబాబు, ఎస్ఐ కాశీనాథ్, వైస్ ఎంపీపీ మధులత, ఏపీఎం బాలయ్య, సిసి అనంతయ్య, సర్పంచ్ లలిత, ఆర్ఐ రాజిరెడ్డి, ఎల్లారెడ్డి, శోభారాణి, సాయిని నారాయణ రెడ్డి, ఎక్స్ సర్పంచ్ అంజిలయ్య, సి లాలయ్య, భీమయ్య, సిహెచ్ రాములు, కోనేరు మానేయ్య, మైమూద్, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య, కొమ్ము గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మేము కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టినప్పుడు లలిత మేడం గారు చైతన్య నగర్ ప్రోగ్రామ్ సార్ కంపల్సరీ రావాలంటే 100% కంపల్సరీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. మన కాన్స్టిట్యూన్సీ చైతన్య నగర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఊరు అంటే ఒకటి ఇది. ఎందుకంటే నేను ఆ రోజు చూసినప్పుడు కూడా ఈ గ్రామం అంటే ఒక ఎఫెక్షన్. ఇటు కార్యక్రమానికి గౌరవ కాన్స్టిట్యూన్సీ నోడల్ ఆఫీసర్ రాడు గారికి, గౌరవ ప్రజలు స్థానిక జడ్పీటీసీ అన్న దారసింగన్న గారికి, ప్రజాపాలన కార్యక్రమానికి చైతన్య నగర్ అంటేనే నిన్న మేము కాన్స్టిట్యూన్సీ మీటింగ్ పెట్టినప్పుడు లలిత మేడం గారు చైతన్య నగర్ ప్రోగ్రామ్ సార్ కంపల్సరీ రావాలంటే 100% కంపల్సరీ ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. మన కాన్స్టిట్యూన్సీ చైతన్య నగర్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఊరు అంటే ఒకటి ఇది. ఎందుకంటే నేను ఆ రోజు చూసినప్పుడు కూడా ఈ గ్రామం అంటే ఒక ఎఫెక్షన్. ఇటు కార్యక్రమానికి గౌరవ కాన్స్టిట్యూన్సీ నోడల్ ఆఫీసర్ రాడు గారికి, గౌరవ ప్రజలు స్థానిక జడ్పీటీసీ అన్న దారసింగన్న గారికి, ఆరోగ్యశ్రీనే ఆ రోజు ఏదైతే ఆరోగ్యశ్రీ అయితే జనాలకు నమ్మకం ఉన్నదో దాన్ని నిర్విరామం చేసినటువంటి గత 10 సంవత్సరాల్లో అది కూడా 10 లక్షల వరకు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ గ్రామం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం పెట్టి కూడా ఆ 2 గ్యారెంటీ స్కీములు 44 గంటలు నమోదు చేయడం జరిగింది. మిగతా 4 గ్యారెంటీస్ అయితే ఏవైతున్నాయో ఇల్లు కానీ పింఛన్ కానీ ఇప్పుడు చెప్పినటువంటి అన్నింటిని కూడా 100 రోజుల లోపల ఏదైతే ఇస్తామని చెప్పినామో దాంట్లో భాగంగానే ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వండి. మీకు ఏది కావాలన్నా ఆ 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నదో మీకు అవసరం ఉన్నది పింఛన్ లేకుంటే పింఛన్ కానివ్వండి. ప్రతి మహిళా సోదరుని ఆ రోజు చెప్పున్నాం 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళా సోదరికి 2500 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పినామో దాన్ని కూడా ఎలిజిబుల్ ఉన్నటువంటి చేయండి. లేని మొత్తం మీ దగ్గర ఉన్నటువంటి అన్ని పేపర్లు మరో 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టి మాత్రము జిరాక్స్ దానికి అటాచ్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర వైట్ రేషన్ కార్డు ఆధార్ లేకున్నా పర్వాలేదు, ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి. అవన్నిటిని కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పి కూడా చైతన్య నగర్ గ్రామ ప్రజలకు తెలియజేసుకుంటూ మీరు మా చెప్పినటువంటి మాటలు నమ్మి మమ్మల్ని ఆశీర్వదించేందుకు మరొకసారి చైతన్య నగర్ గ్రామ ప్రజలకు శిరస్సు నుంచి నమస్కారాలు చెప్పుకుంటూ మీకందరూ కూడా ప్రతి త్వరలో ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రజలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కూర్చుంటున్నాం.